హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో బండి మీద దొరికే మసాలా బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం బొరుగులు తీసుకున్నాను. వర్షం పడేటప్పుడు ఇలా మసాలా బొరుగులు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి బొరుగులు తీసుకున్నాను. ఈ చలికాలము బొరుగులు కాస్త మెత్తగా అవుతాయి కదండి, అందుకని లైట్గా హీట్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. అందుకని పెనంలో బొరుగులు వేసి లైట్గా వేడి చేస్తున్నాను. బొరుగులు కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత మసాలా బొరుగులు తయారు చేసుకోవడం కోసం ఒక టమాటో, 2 పచ్చిమిర్చి, ఆనియన్ పెద్ద సైజు 2 ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద మరొక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసి హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో వేరుశనగ గింజలు వేసి వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత తీసేసి ఈ బొరుగులలోకి వేసుకోవాలి. తర్వాత తినే శనగపప్పు, ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇది కూడా లైట్గా వేయించుకొని బొరుగుల్లోకి వేసుకోవాలి. తర్వాత అందులోకి కొన్ని కార్న్ఫ్లేక్స్ వేసి వేయించుకుంటున్నాను. వీటిని కూడా బొరుగుల్లో వేసుకోవాలి. తర్వాత ఇందులోకి లైట్గా కారం, పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, అందుకని కారం తక్కువ వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్టు, కొద్దిగా చాట్ మసాలా వేసి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి వీటన్నిటిని వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత మరొకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. చూసారుగా మసాలా బొరుగులు ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.